నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. సింగర్ సుచిత్ర అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో, ఆ వ్యాఖ్యల గురించి మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సింగర్ సుచిత్ర మనం ఇంతకు ముందు చూసాము 'సుచి లీక్స్' అని. అండ్ ఇప్పుడు కూడా తను కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి సంబంధించి నెట్టింట్లో అయితే దుమారం రేగుతుంది. అందరి గురించి తను బయటపెట్టడం జరుగుతుంది. సో, దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఏదైనా ఒక వార్త కొంచెం ఆసక్తికరంగా కలిగించినప్పుడు గాని, లేదా కొంచెం సంథింగ్ స్పెషల్, స్పైసీ, హాట్‌గా ఉన్నప్పుడు అది కాస్త వైరల్ అవ్వడం అనేది సహజం. చెప్పిన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి అవ్వడంతో ఇంకా వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి యొక్క టాపిక్ కూడా ఏంటంటే, ప్రముఖ బాలీవుడ్ హీరో 'షారుఖ్ ఖాన్' మీద కూడా అలిగేషన్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు. హ్మ్. సుచిత్ర సింగర్ బేసికల్లీ తమిళియన్. తమిళ్ సింగర్ ఆమె సుచిత్ర. గతంలో సుచిత్ర లీక్స్ అని చాలా కామెంట్ చేసింది. చాలా వివాదాలు, చాలా కాంట్రవర్షన్స్ డ్రగ్స్ విషయంలో గాని రకరకాల ఆల్రెడీ ఆమె మీద అలిగేషన్స్ ఉన్నాయి. కాంట్రవర్షన్, హాట్ టాపిక్, డిస్కస్ చేసేటువంటి అంశాలు గతంలో చాలా సార్లు ఆమె కామెంట్ చేయడం జరిగింది. దాంట్లో క్రెడిబిలిటీ ఎంత, ఏమి నిరూపణ జరిగిందని సెకండరీ. హ్మ్. మళ్ళీ ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ సుచిత్ర సుచిత్ర యొక్క మొదటి భర్త శేఖర్ కపూర్ వారు ఒక 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆమె ఎప్పుడో 1985 దశకంలో పెళ్లి చేసుకుంది. సుమారు 2000 ముందు అంటే 1999 వరకు ఆమె డైవర్స్ కూడా తీసుకుంది. ఆమె వైవాహిక జీవితంలో చివరి 3, 4 ఏళ్ళు కూడా డైవర్షన్ అవుతున్నట్టు, డైవర్స్ తీసుకుంటున్నట్టు, చాలా కలిసి ఉండడానికి చాలా సంఘర్షణ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు 2005లో అనుకోకుండా తమిళ కామెడీ ఆర్టిస్ట్ అయినటువంటి కార్తిక్ ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఎక్కువ కాలం ఏం లేదు. 2017 వరకు విడాకులు కూడా తీసేసుకున్నారు. అది కూడా చాలా కాంట్రవర్షియల్స్. ఆమె వ్యక్తిగతంలో జీవితంలో చూసినప్పుడు ఒక క్రెడిబిలిటీ లేకపోవడం, లేక స్టెబిలిటీ లేకపోవడం. ఆమె ఆలోచనల విషయంలో గాని, ఆమె ఆమె అభిప్రాయాల విషయంలో గాని, అంటే అంటే వైవాహిక జీవితంలో కొన్ని రాజ్యపాలసిన తత్వాలు ఉంటాయి. అలా రాజీ పడలేదని చెప్పొచ్చు. అది వ్యక్తిగత విషయం అయినప్పుడు. సో ఏది చూసుకోకున్నా సుచిత్ర గారు చెప్పేది ఏదో కూడా ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందో ఆలోచించాలి. ఇప్పుడు ఆమె చేసిన మామూలు వ్యాఖ్యలు ఏం కాదు. తన భర్త, మాజీ భర్త అయినటువంటి కార్తీక్ మీద కామెంట్ చేస్తూ, నా భర్త కార్తీక్ ఒక గే, ఒక మగ అంటే ఒక మగ ఇంకో మగవారితో శారీరకంగా సంబంధాలు కలిగే విధానాన్ని గే అంటారు. తాను ఉన్నటువంటి ఆ గే విధానం కూడా ఎవరితో కూడా కాదు, షారూఖ్ ఖాన్ అనేటువంటి హీరో తోటి. షారూఖ్ ఖాన్ అండ్ కరుణ్ జోహార్ కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరితో పాటు మా కార్తీక్ కూడా వాళ్ళతో కలిసేవారు. వీళ్ళు తరచూ విదేశాలకు ఈ గే పార్కులకు వెళ్ళేవారు. అక్కడ గేమ్స్ ఆ షోలో విజిట్ చేసేవాళ్ళు. ఆ ఏ దేశాలలో ఇవైతే అలో ఉన్నాయో, ఏ దేశాలు అయితే కండక్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళారని చెప్తూ అది వార్త చేసింది. దీంతో ఒక కరుణ్ జోహార్ లాంటి పెద్ద ఆర్టిస్టు, డైరెక్టరు, అతను కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. వాస్తవానికి షారూఖ్ ఖాన్ కి కరుణ్ జోహార్ కి ఎక్కడంటే డిడిఎల్ ఫిలిం అంటాం, దిల్వాలింగా దిల్ జయాంగా సినిమాకి అతను షారూఖ్ ఖాన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అంటే వాళ్ళ పరిచయం అలాంటి. ఆ తర్వాత సినిమా డైరెక్షన్ కూడా చేశారు. షారూఖ్ ఖాన్ డిజైనర్ కూడా అతనే. సో వాళ్ళ మధ్య సాన్నిహిత్యం ఉందని, ఈ సాన్నిహిత్యంతో పాటు ఈ కార్తీక్ కూడా వాళ్ళతో కలిశాడని వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా ఇది క్రెడిబిలిటీ లేనటువంటి విషయం. ఎందుకంటే వ్యక్తిగత విషయాలను ఇలా బయట పెట్టడం కానీ, ఆధారితం లేనటువంటి విషయాలను పెట్టడం కానీ, కేవలం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దానికో, లేదా తను వార్తల్లో ఉండడానికి చేసిన వ్యాఖ్యలుగా చూడాలి. ఏదన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఇట్లా బజారుతో డెట్సిట్ లో పెట్టడం అనేది ఎంతో సభ్యత కాదు. పెట్టినట్టు వ్యక్తుల విషయంలో కూడా, అంటే ఇక్కడ సుచిత్ర వారికి కూడా ఆమె క్రెడిబిలిటీ ఉండాలి. ఒక స్త్రీ ఎందుకు కూడా వ్యక్తిగత విషయాల్లోని మీడియా కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలని, లేదా తమ విషయాన్ని వ్యక్తిగతంగా మీడియాలో చొచ్చుకోరాకుండా ఉండాలని, గోప్యత ఉంచాలని ఒక సమయం పాటించకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇలా రోడ్డు మీద పెట్టడం, మీడియాలో పెట్టడం, ఇంటర్వ్యూలు చెప్పడం అనేది బాధ్యత కాదు. వాళ్ళ మధ్య సంబంధం ఉంది మనం చెప్పలేం, లేదని చెప్పలేం. ఉన్నా మన సమాజానికి అక్కర్లేదు, లేకున్నా మనకు అక్కర్లేని విషయాన్ని తరచు ఇట్లా తమ వ్యక్తిగత గుర్తింపు కోసం, వైరల్ గా ఉండటానికో, ప్రతిష్ట కోసమో, అతని మీద ద్వేషంతోటో కల్పించి చెప్పిందా, నిజం చెప్పిందా అనే విషయం నాకు అసలు అవసరం లేదు. ఇంతకు చేస్తే కార్తిక్ గారు కూడా నో కామెంట్ ఏం చేయలేదు, ఖండించలేదు ఇంతవరకు. మన దీనైనా కేవలం ఆ వ్యక్తిగతమైనటువంటి అన్మెచ్యూరిటీ గా చూడాలి. అంటే ఇప్పుడు వరకు చూస్తుంటే మన 'సుచి లీక్' చేసిన తర్వాత తను దేశాన్ని విడిచిపెట్టి లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ తను చదువుకుంటున్నట్టుగా
మళ్ళీ సడన్‌గా ఇన్ని సంవత్సరాల తర్వాత తను బయటికొచ్చి ఇలాంటివి మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేయడం వెనక ఏమైనా కారణం ఉందంటారా అసలు? వాస్తవానికి ఆమె గతంలో డ్రగ్స్ విషయంలో కూడా కామెంట్ చేసింది. లీగల్ హ్మ్. విషయంలో, ఈ కమిట్మెంట్ విషయాలలో, ఈ కాస్టింగ్ కౌచ్ విషయాల్లో కాస్టింగ్ కౌచ్. ఆ! రకరకాల వికీలు సుచిత్ర ఆమె చెప్తున్న దాంట్లో ఆర్ద్రత ఉందో, నిజం ఉందో, అబద్ధం తరచూ తాను ఇట్లా వ్యక్తిగత విషయాలను పెట్టుకోవడం కానీ, ఆమెకు ఏదైతే కోపం ఉందో వ్యక్తుల మీద దాంతో ఎవరైతే విభేదించి ఉన్నారో అట్లాంటి వాటి గురించి కామెంట్ చేస్తా ఉంది. ఇట్లా చేయకుండా సినిమా అంటే వ్యక్తిగత సారల జీవితాలు వ్యక్తిగతంగా ఉండాలి. వాళ్ళ కుటుంబ విషయాలు గానీ, పర్సనల్ విషయాలు గానీ, వాళ్ళు ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోకున్నా మీడియాకు గానీ, మీడియా ఎండార్స్ చేస్తున్న ప్రజలకు గానీ అక్కర్లేని విషయాలని ఆహ్, మీడియా జోక్యం చేసుకోవద్దని తరచూ వాళ్ళు చెప్తూనే, వాళ్ళే హ్మ్. వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలను మీడియాకి లీక్ చేయడం, మీడియాలో చర్చించడం, అది సభ్యతగా. అంటే ఇదంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే తమిళ్ వరకి ఇట్లాంటివున్నాయా? లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా తెలుగు వాళ్ళ పేర్లు కూడా ఏమన్నా బయటకొచ్చే అవకాశం ఉందంటారా అసలు? అంటే ఇప్పుడు తన లిస్ట్ ఇప్పుడు చూస్తుంటే తమిళ్ యాక్టర్స్ పేర్లు మాత్రం బయటకి తీసుకొచ్చారు. కాస్టింగ్ కౌచ్ గురించి కావచ్చు, ఏదైనా కూడా పెద్ద పెద్ద హీరోస్ పేర్లు తను బయట పెట్టడం జరిగింది. అండ్ దాని వల్లనే కొంతమంది హీరోస్ డివోర్స్ కూడా అయినాయని చెప్పేసి చాలా వార్తలు కూడా వచ్చాయి. మన తెలుగు ఇండస్ట్రీలో గూడా ఇలాంటి పేర్లు ఏమైనా బయటకొచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ ఇప్పుడు? అట్లాంటిది లేదు. కానీ తరచూ అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలో కూడా కొన్ని చర్చలు ఆహ్, అండర్ గ్రౌండ్ అనొచ్చు, లేదంటే తెరచాటుగా డిస్కషన్ అవుతూనే ఉంటాయి. హ్మ్. ఇక్కడ గతంలో కేవలం మ లేడీ ఆర్టిస్ట్‌లకు మాత్రం ఈ కాస్టింగ్ కౌచ్ బాధలున్నాయని వినేవాళ్ళం. ఈ మధ్య హ్మ్. కాలంలో ఈ గే కల్చర్ కూడా ఉండడం వల్ల ఈ కొత్త యాస్పిరెంట్ ఆర్టిస్ట్‌లు కూడా బలవుతున్నారని, ముఖ్యంగా హ్మ్. గతంలో మన టీవీ ఆర్టిస్ట్ గురించి ఒక యాస్పిరెంట్ కూడా ఒక ఆర్టిస్ట్ అంటే సీనియర్ టీవీ ఆర్టిస్ట్ నాతో హ్మ్. మిస్‌బిహేవ్ చేశారని ఒక మెయిల్ ఆర్టిస్ట్ చెప్పడం కూడా జరిగింది. అవును వైరల్ సార్. అంటే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. అంటే వాస్తవానికి ఇట్లా బహుశా ఏదైతే ఏ ఏ ఏ కాస్టింగ్ కౌచ్ అయినా మేల్ టు మేల్ అయినా, మేల్ టు ఫీమేల్ అయినా, ఫీమేల్ టు ఫీమేల్ అయినా ఇది సభ్యత కాదు. ఎందుకంటే మనకు టాలెంట్ మీద, మన అవకాశాల మీద, టాలెంట్ మీద ఏదైనా స్నేహం గాని, ఏదైనా ఫ్రెండ్‌షిప్ గాని, అవకాశాలు గాని ఉండాలి గాని, ఇట్లా అవకాశాల కోసం ఇచ్చిన అవసరాల కోసం వచ్చే వాళ్ళని ఇట్లా వాడుకోవడం అనేది సభ్యత కాదు. ఈ తెలుగు ఇండస్ట్రీలో కూడా అట్లా తరచు వినపడుతున్నాయి. రూమర్స్ వినపడుతున్నాయి. అది అటా అనుకుంటూనే వింటూ ఉంటారు. కానీ ఏ పేర్లు మనం బయటకి చెప్పలేము. వాస్తవాలేంటో భగవంతుడికి ఎరుకు. వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎవరైనా తనకు తానుగా నేను విక్టిమ్‌ని, బాధితుడినని చెప్పి బయటకొచ్చి చెప్తే గాని వాటిని నమ్మాలి. అంతవరకు మనం ఏవి కూడా వాటిని చర్చించకూడదు డైరెక్ట్‌గా. హ్మ్. అంటే సార్ ఏంటంటే ఇది సినిమా పరిశ్రమలో కూడా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈ ఈ బాధితులున్నారు. హ్మ్. హీరోల మధ్య జరుగుతుంది. కొత్త ఆర్టిస్టుల మధ్య జరుగుతుంది. టీవీ ఇండస్ట్రీలో కూడా ఉందని తెరచాటుగా మనం వింటూనే ఉన్నాం. అప్పుడప్పుడు ఆ ఫిల్మ్ నగర్‌లో చిట్ చాట్‌లో కూడా వింటూ ఉంటాం. హ్మ్. కాకపోతే ఇంత బహిరంగంగా ఇంతవరకైతే బయటకి రాలేదది. అవును సార్. రాకుండా ఉండాలని. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ పర్సన్స్ రావాలి అంటే, ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఈ భయాలతోని రావాల్సొస్తుంది. అండ్ కొంతమంది ఇలాంటివున్నాయని జెప్పేసి ఇండస్ట్రీని వదిలి ఎళ్ళడం జరుగుతుంది. అంటే అసలు ఏం జరుగుతుంది? నిజంగానే ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా? ఇప్పుడు సుచిత్ర చెప్పినట్టే ఇండస్ట్రీ ఉందంటారా? అసలు ఏంటి? అక్కడ సుచిత్ర గారు చెప్పిన విషయంలో వాళ్ళకు వాళ్ళ మధ్యన ఉంటున్న స్నేహం కానీ, వాళ్ళకున్నటువంటి స్టార్ సెలబ్రిటీస్ అలాగే ధనవంతులు, విలాసవంతులు చేసే పార్టీల విషయంలో అంటూ కూడా గతంలో ఈ తమిళ్ హీరో విజయ్‌ను, శింబును కోట్ చేస్తూ ఆహ్, కామెంట్ కూడా చేసింది. వీళ్ళు విలాసవంతులైనటువంటి పార్టీలు కండక్ట్ చేస్తూ వీళ్ళు ఉంటారు. ఆహ్, హ్మ్. అంటూ కూడా అంటే విలాసవంతుల్లోనే డ్రగ్స్ విషయాల్ని కోట్ చేస్తూ మాట్లాడింది. అంటే అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, ఆ పార్టీలో వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా అనుమానం వచ్చేలా కామెంట్ చేయడం. అవునవును. చాలా అవును. తమిళ ఇండస్ట్రీ చాలా దుమారం లేపింది. చాలా హ్మ్. దుమారం లేపింది. ఆమె ఇచ్చిన వ్యాఖ్యలు. ఈరోజు చేసే వ్యాఖ్యలు కూడా అలాంటి వ్యాఖ్యలే. 'షారూక్ ఖాన్' ఏమో సామాన్య నటుడేం కాదు. బాలీవుడ్ స్థాయిలో ఆ సేతు హిమాచల్ మొత్తం కూడా హిందీ చిత్రాల్లో హీరోకు మార్కెట్ ఉంటుంది, పేరుంటుంది. గుర్తుపట్టని వాళ్ళుండరు. రీజనల్ హ్మ్. లాంగ్వేజ్ వేరు. అట్లాంటి 'షారూక్ ఖాన్' మీద ఒక పెద్ద 'కరుణ్ జోహార్' లాంటి పెద్ద టెక్నీషియన్ మీద కూడా కల్పి చేయడం అనేది ఆమె ఆధారం లేకుండా చేయడం. అందులో తన మాజీ భర్తకి చెప్పినప్పుడంటే, ఈ రోజు చెప్తుందంటే, ఆ రోజు మరి ఆ సంఘటన జరుగుతున్నప్పుడు గాని, అంతకు ముందు గాని ఎప్పుడూ కూడా కామెంట్ చేయదు. ఈరోజు చేస్తుందంటే ఆమె వార్తల్లో ఉండడానికి ఇష్టపడుతూ అట్లా వైరల్ కోసం చేస్తుందా ఏమిటనేది కూడా మనం ఒకసారి చూసి నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళ మీద మనం కామెంట్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు.